హైదరాబాద్ నల్లకుంట డివిజన్ కాలేరన్న తరపు నుంచి వచ్చినాం మేము తెలంగాణ కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ వాళ్ళు తెలియక ఎవరో కొందరు ఓట్లేసి వచ్చిండు ఆయన. మేము సిటీ నుంచి అసలు వేయలేము ఓట్లు, ఊర్లకేని పుట్టి వచ్చిన వాళ్ళమే. కానీ కొందరు మార్పు కావాలని మహిళలు పెద్దలు చిన్నలు ఏం మార్పు తెచ్చుకున్నారంటే ఆటో వాళ్ళకు తిండి దొరకకుండా అలాంటి మార్పు తెచ్చుకున్నారు, పనికి వాళ్ళ మార్పు తెచ్చుకున్నారు. ప్రజలు ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏం చేసుకున్న తప్పును మేము సరిదిద్దుకొని మేము కేసీఆర్ గెలిపించుకోమని ఈ ప్రపంచం. వాళ్ళు చేసిన తప్పు, పబ్లిక్ చేసిన తప్పుకు ఎట్లా అంటారు దానికి నాకు చెప్పడానికి వస్తుంది. ప్రతిక్షాళన చేసుకుంటారు చూడు, ప్రక్షాళన చేసుకోవడానికి వచ్చినారు. అన్నా మేము తప్పు చేసినాము, మేము గెలిపించినాము, అనవసరంగా తెలిసి మాకు మార్పు కావాలా, పనికి మాల మార్పు కావాలనుకున్నాము, ఇట్లా మమ్మల్ని ఆగం చేస్తాడు అనుకోలేము, అన్నానికి దండం పెడతాం, నిన్ను గెలిపించుకుంటామని సార్కు గుండె ధైర్యం ఇవ్వడం కోసం మేము అంతా వచ్చినాం. మాలాగా ప్రజలంతా వచ్చినారు అంతే. చూసినాము ఎట్లా అనిపించింది అంటే మా దేవుని చూసినట్టు అనిపించింది. మా దేవుని మా అస్తమానం సార్ అంటే చాలా ఇష్టం మాకు. ఎందుకంటే ఆయన ఎన్ని చేసిండు అసలు. ఫుట్పాత్ రోడ్లో మీ బండి పెట్టుకుంటా నేను వాళ్ళు కలిసి ఉన్నారు కదా ఒకప్పుడు మన ఏమంటారు చంద్రబాబు నాయుడు మనది ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఒక్క నెలలో 4 సార్లు సామాన్లు ఎత్తుకపోవడం మావి. మా సార్ వచ్చినాక కనీసం పేదలను వదిలేసిండు చూడకుండా. ఈ దొంగ ప్రపంచం తెచ్చుకున్నారు. ఇది కావద్దు, మంచి కావాలని కోరుకుంటాం. పక్కా 100% మళ్ళీ సారే వస్తాడు. వాళ్ళకు ఏం పని లేదు, తనకి గద్దె ఎక్కిండు, బట్ అది ఏం చేయాలా ఎట్లా చేయాలి అర్థమవుతలే. నేను ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పిన మా కాలేరన్న గురించి మాట్లాడినప్పుడే రేవంత్ రెడ్డి ఎక్కినావు కానీ ఒక 2 ఏళ్ళను అది చేయాలంటే మా సార్ కాడి పోయి ఒక్క 6 నెలల ట్రైనింగ్ తీసుకో, అది తీసుకున్నాక వచ్చి చెయ్యి కనీసం అని చెప్పినాం. పోలేడు. తలకెక్కి తల పొగరు దించడానికి పబ్లిక్ ప్రపంచం ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు మీకే తెలియాలి కదా. ఎట్లా మీకే తెలియదు. మేమంటే ఎట్లా సార్ భక్తులం, మేము ఓటర్లం కాదు, సార్ భక్తులం. మేము కేసీఆర్ గారి భక్తులము, మా కాలేరన్న కార్యకర్తలం. మేము కాలేరన్న మాట తీసేయము, బట్ మాకు కాలేరన్న ఎంత మాకు గ్రేటో కేసీఆర్ కూడా మాకు అంతే గ్రేటు. అది మా కాలేరన్నను మా కేసీఆర్ని గెలిపించుకోవాలని అనుకుంటా. మా కాలేరన్న ఏ నిమిషంలో ఎవరికి ప్రాబ్లం వస్తే వచ్చి ఇంటి ముందు ఉంటాడు, తన సొంత పైసలు పెట్టుకుంటాడు. ఏ పార్టీ వాళ్ళకి దమ్ము ఉంది? ఉన్నది ఒకటే మా కాలేరన్న, జే కాలేరన్న, జే కేసీఆర్.